హ్మ్. ఈ రాసలీలల వ్యవహారాలు మనం చూసుకుంటే సార్, రాష్ట్రానికి నిజంగా ఎలాంటి గతి పట్టిందా అని ప్రజలతో పాటు మేము గూడా చాలా బాధపడతా ఉన్నాం సార్. ఎందుకంటే, అసలు కూటమి వచ్చిన నాటి నుంచి వీళ్ళకి అధికారం ఉంది కదా అన్న మదంతో, ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి వారిని టార్గెట్ చేస్తూ, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని హ్మ్. రాష్ట్ర ప్రజలలో ఎక్కడా కూడా ఆయన మాట కూడా వినపడకూడదు. ఆయన్ని ఎందుకంటే స్టార్టింగే చెప్పాడు గదా! జగన్మోహన్ హ్మ్. రెడ్డి అనే వ్యక్తి చాలా పవర్‌ఫుల్ వ్యక్తి. అతన్ని భూస్థాపితం చేస్తాను అని చెప్పని. చంద్రబాబు నాయుడు గారి తల్లో జేజమ్మ తరం కూడా కాదు. ఆయన్ని భూస్థాపితం చేయడం అంటే. నిన్ను, నీ పార్టీని ఏ రకంగా తుంగలోకి తొక్కాడో 2019లో, 2029లో అంతకంటే గొప్పగా చూపిస్తాడు. ఈసారి భగవంతుడితోనే పెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చెయ్యాలని చెప్పని. ఖచ్చితంగా ఆయన్ని దిగజార్చాలని, ఆయన ప్రతిష్ఠ దిగజార్చాలని వాళ్ళ చెల్లెలతోనే గేమ్‌లాడుతా ఉన్నావు. ఆమె అంతకంటే హ్మ్. చాలా గొప్పగా గేమ్ ఆడుతా ఉంది. అన్నీ యాహ్! భగవంతుడు చూస్తా ఉన్నాడు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారితో ఎందుకంటే కలియుగ దైవంగా హిందువులందరూ కూడా ఎంతో ప్రాశస్త్యంతో, ఎంతో నమ్మకంతో చాలా మందికి ఇలవేల్పుగా ఉండేటటువంటి పరిస్థితిని